friends, welcome to my channel My Crazy Food. ఈరోజు ఈ వీడియోలో బ్రొకోలీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. మొదటగా పెద్ద సైజులో కట్ చేసుకున్న బ్రొకోలీ పీసెస్ని తీసుకోవాలి. దాంట్లో వేడి చేసిన నీళ్లను యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటితో శుభ్రంగా క్లీన్ చేసుకొని చిల్లుల గిన్నెలో తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపుని వేసుకోవాలి. పసుపుని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లో బ్రొకోలీ ఉడుకుతుంది. మూత పెట్టుకుని 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి బ్రొకోలీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే బ్రొకోలీ బాగా ఉడికిపోయింది. బాగా ఉడికిన బ్రొకోలీలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారాన్ని మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పుట్నాల పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడులన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి.
ఈ విధంగా దీంట్లో కొత్తిమీరతో యాడ్ చేసుకుంటే బ్రకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. Amazing!